నెక్స్ట్ ఆయుధం ఏంటంటే నోరు. నోరున్న వాళ్ళంతా ఒక్కసారి నోరు తెరిచి మనకి ఇవ్వబడిన పళ్ళను ఒక్కసారి బ్యూటిఫుల్ స్మైల్స్ అండ్ బ్యూటిఫుల్ టీత్. వై ఐఎమ్ సేయింగ్ ఇస్ ఐఎమ్ టేకింగ్ యూ టు స్క్రిప్చర్ పోర్షన్. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే ఇంగ్లీష్లో ఐల్ మేక్ యూ అ న్యూ షార్ప్ థ్రెషింగ్ ఇన్స్ట్రుమెంట్ విత్ టీత్ అని రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 41 అధ్యాయము 15వ వచనంలో చూస్తే కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నేను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేదువు, కొండలను పొట్టువలే చేదువు. హల్లెలూయా. మరి కొండలు పర్వతములు అనేటువంటి దేవుని వాక్యంలో సమస్యలకు, చాలా కాలం నుండి ఉండే సమస్యలు, క్రానిక్ ప్రాబ్లమ్స్ అంటాం కదా, దీర్ఘకాల సమస్యలు, చాలా ఇంకా కదలవు, అసంభవం, జరగదండి అంటారు చూడండి, అలాంటి సమస్యలకి పర్వతములు కొండలు అనేటువంటి సాదృశ్యం వాడబడింది. అలాంటి సమస్యలను నూరుతారంట, పొడి చేసేసి, మీరు మంచిగా ఇడ్లీలో పొడి తయారు చేస్తారు కదా, అలా కొండల్ని నూర్చేసి పొడి చేసేటువంటి ఒక ఆయుధం ఇవ్వబడిందంట. మనకేంటో తెలుసా అండి, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా. ఇంగ్లీష్లో మనం దీన్ని చూస్తే a new sharp threshing instrument with teeth. I asked you to show your teeth kada, enduku ante God has given us a powerful weapon which has teeth, a mouth. మనకి ఇవ్వబడిన నోరు అనేటువంటిది ఒక గొప్ప ఆయుధం. మనం మాట్లాడే ప్రతి మాట కూడా it has a spiritual significance. If you speak God's word, angels get activated. If you speak evil, the fallen angels will get activated. Whatever you speak is what you see in your future. Your words are spirits. దేవుని వాక్యం చెప్తుంది, మనం మాట్లాడే మాటలు ఆత్మీయమే అంట. And we are sowing seeds, spiritual seeds by what we speak. వాళ్ళ నుండి బాగా బ్రష్ చేసేటప్పుడు జ్ఞాపకం చేసుకుందాము, my mouth is powerful and the word of God in your mouth is very powerful. Hallelujah. If you are using God's word with your mouth, that is powerful, dangerously powerful. God has given us such a powerful weapon. The word has its power, but when you use it with your mouth, it is most powerful. The name has power, but when you use it with your mouth, it is powerful. The blood has power, but when you use it with your mouth, it's powerful. So the weapon that is given for our warfare is our mouth, a sharp, new threshing instrument, and it can. ఏసయ్య మరి ఒక మాట నేర్పించారు ఆయన శిష్యులకి, ప్రభువా మా విశ్వాసాన్ని బలపరచండి, వి వాంట్ టు గ్రో ఇన్ ఫెయిత్. మనకు కూడా అనిపిస్తుంది కదా, ఇలాంటి యంగ్స్టర్స్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, దే వాంట్ టు గ్రో ఇన్ ఫెయిత్. ఏసయ్య మా విశ్వాసాన్ని పెంపొందించండి అంటే ఏసయ్య ఏం చెప్పారు, మీరు రోజు ప్రార్థన చేయాలి, రోజు వాక్యం చదవాలి చెప్పారా? అవునా? కాదు కదా, చెప్పలేదు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీరు ఈ కొండను చూసి ఇక్కడ నుండి ఎత్తబడి అక్కడ పడు అని చెప్తే అదే ఒబే చేస్తుంది కదా. He didn't tell any other things, all are good, but ఆయన అక్కడ చెప్పిన ఆయుధం ఏంటి అంటే you have to speak it. మీరు అంటే అది మీకు లోబడుతుంది. కొండ కదా, ఇందాక తెలుసుకున్నాము, కొండ అనేది వెరీ వెరీ క్రానిక్ ప్రాబ్లమ్. ఎలాంటిదంటే విచ్ విల్ నాట్ చేంజ్, ఇది మారదు, ఇది ఇక్కడ నుండి కదలదు, కదలని పరిస్థితులు, కొండ లాంటి సమస్యలు, వాటితో ఏం చేయాలట, మాట్లాడాలట. వేసే అదే కదా శిష్యులకు నేర్పించారు. You speak to the mountain and command it to be uprooted and be plucked in the sea, it will obey you. అంటే ఏసే ఏం చెప్తున్నారు, మీరు మౌంట్ ఎవరెస్ట్ని ఇంకేదన్నా మరి నార్త్ ఈస్ట్కి వెళ్ళిపోయి హిమాలయన్ మౌంటైన్స్ని ఇవన్నీ తీసుకెళ్ళి సీస్లో ఏమైనా అది మీ జీవితంలో ఒకవేళ మారని సమస్యలు, కదలని పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయాలి, మీరు దాంతో మాట్లాడాలి. కమాండ్ ఇట్ టు బీ అప్రూటెడ్ అని. అలాగనే మరి ఆ ఫిగ్ ట్రీతో కూడా అలాగే చెప్పారు, మీరు ఆ చెట్టుకి you command the tree to be plucked by the roots and be planted in the sea, it will obey you. So the key is your mouth. అందరం ఒక్కసారి మన నోటి మీద చేపెట్టుకుందామా. నోటి మీద వేలంటే అయ్యో ఆశ్చర్యంగా అలా కాదు, దేవానికి వందనాలు, ఇంత పవర్ఫుల్ వెపన్ నాకు ఇచ్చావా అని ఒక్కసారి నోటి మీద పెట్టుకుందామా అందరము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ పవర్ఫుల్ వెపన్ దట్ యు గేవ్ us. మనకిచ్చినటువంటి బలమైన ఆయుధంలో మనం నోరు అనేటువంటిది ప్రధానమైనది. దాని ద్వారానే మనం ఆత్మ
లోకంలో ఆత్మీయ విషయాల్లో మనం విజయం సాధించగలుగుతూ ఉంటామని మరి ప్రభు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మరి గడిచిన 14th నవంబర్కి ఒక స్పెషాలిటీ ఉంది కదండి. హోప్ యూ ఆల్ సెలబ్రేటెడ్. వాట్స్ ద స్పెషల్, అబిగెల్? చిల్డ్రన్స్ డే, రైట్? యు ఎంజాయ్డ్. నో, వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ చిల్డ్రన్ ఆర్ వెపన్స్ కదా. చిల్డ్రన్ ఆర్ గాడ్ గివెన్ వెపన్స్. మన కీర్తనల గ్రంథం 127వ కీర్తనలో మనం చూస్తే 4th verse, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. హల్లెలూయా. సిస్టర్ చాలాసార్లు బారసాలలో బర్త్డేల్లో ఇదే కదా వాక్యం చెప్తారు. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యం, గర్భఫలం ఆయనిచ్చు బహుమానము. యవన కాలమందు పుట్టిన పిల్లలు యెహోవా మరి బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అంటే మరి ఏంటి? బాణములు అంటే ఆయుధంలేనా? ఒప్పుకుంటారా? మన పిల్లలు ఆయుధంలట, మన పిల్లలు వెపన్స్. మనకి ఇవ్వబడిన ఒక రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళని కత్తిలాగా తయారు చేయాలి, వాళ్ళని షార్పెన్ చేయాలి, వాళ్ళకి వాక్యం బోధించాలి, వాళ్ళని ప్రభు యొక్క శిక్షలను బోధలను వాళ్ళని పెంచాలి. కొంతమంది నాకు ఇప్పుడే ఇంకా పిల్లలు లేరు అక్క అన్న టైప్లో చూస్తున్నారు. దే ఆర్ కమింగ్ వెరీ సూన్, దే విల్ కమ్. సో గెట్ ప్రిపేర్డ్. గాడ్ ఈస్ గివింగ్ యూ వెపన్స్. వెపన్ చిల్డ్రన్ అంటే డోంట్ టేక్ దెమ్ లైక్ నో ట్రోఫీ లాగా. ఫొటోస్ దిగి వాట్సాప్, photos dige Facebook, they're not trophies, they are treasures. Consider them like a treasure and polish them, sharpen them, make them powerful weapons in God's kingdom. Yes, వారికి మనం స్తుతించడం నేర్పించాలి, ప్రార్థించడం నేర్పించాలి, వాక్యంలో బోధించాలి, ప్రభు యొక్క శిక్షలను బోధలను పెంచాలి, వాళ్ళ కోపం రేపకుండా వాళ్ళని ఎలాగా మరి వారిని సామరస్యంగా దేవుని ప్రేమలో భయభక్తుల్లో వాళ్ళని పెంచడం కోసం మనకి ఇవ్వబడినటువంటి మరి పిల్లలు మనకి ఎంత బలమైన ఆయుధాలు. క్రీస్తు సంఘము మరి రానున్న దినాల్లో రాకడ కొరకు సిద్ధపడుతూ మరి బ్రైట్ గా షైన్ అవుతూ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ హ్యాస్ టు ప్రిపేర్డ్ అంటే ద నెక్స్ట్ జనరేషన్ షుడ్ బి పవర్ఫుల్, దే షుడ్ బి వెల్ ప్రిపేర్డ్. అలాగా మనం ప్రిపేర్ చేయాలి. దే ఆర్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. మరి దేవుని వాక్యంలో 8వ కీర్తన 2వ వచనంలో ఉంటది, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలంలో నువ్వు దుర్గంను స్థాపించి ఉన్నావు. హల్లెలూయా. చిన్న బిడ్డలు స్తుతించినప్పుడు అంట there's a fortress around your home, there's a fortress around your church. So let us teach our children to praise God. చంటి బిడ్డలు కూడా, ఈవెన్ బేబీస్ కూడా, what we have to teach is praise. ఫస్ట్ అమ్మ అప్ప నాన్న అక్క అత్త కాదు, హల్లెలూయా చెప్పు నాన్న, హల్లెలూయా చెప్పు నాన్న. నువ్వు చెప్తే దుర్గములు స్థాపింపబడతాయి చుట్టూ. స్తుతి నేర్పిస్తాము వాళ్ళకి, మరి విశ్వాసం బోధిస్తాము, వాక్యం నేర్పిస్తాము, వారిని ప్రభు యొక్క శిక్షలో బోధలో ప్రేమలో దేవుని ప్రేమలో వాళ్ళని పెంచుదాము. మనకి ఇవ్వబడిన బలమైన బాణములు, బలమైన యుద్ధోపకరణాలు మన పిల్లలు అనేటువంటి విషయం కూడా మరి దేవుని ప్రేమను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. మరి కొన్ని మొండి సమస్యలు ఉంటాయి, జిడ్డు సమస్యలు ఉంటాం, మూకుళ్ళు కడాయిలు బాగా ఆయిల్ వాడేసాక జిడ్డుగా అయిపోతాయి కదా, అలాంటి లైఫ్లో కొన్ని జిడ్డు సమస్యలు ఉంటాయి. అరే అన్నీ తీరిపోయినాయి నా లైఫ్లో అక్క, నేను వేరే వాళ్ళకి ప్రే చేస్తే వాళ్ళకి కార్యాలయం, నా లైఫ్లో కూడా అన్నీ వచ్చినాయి. ఈ సమస్య ఉంది కదా, ఆ జిడ్డు, ఇట్స్ మొండి సమస్య, ఆబ్స్టినేట్ కేసు ఇది సార్. ఆబ్స్టినేట్ కేసు ఎట్లా డీల్ చేయాలో తెలియట్లేదని మీకు ఏమైనా ఉందా? దర్ ఇస్ వన్ వెపన్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఫర్ ఫైటింగ్ ఆబ్స్టినేట్ కేసెస్. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. వాళ్ళకు కూడా శిష్యులకి ఒక మొండి సమస్య వచ్చేసింది, జిడ్డు లాంటి ఒక వెరీ డిఫికల్ట్ కేస్ స్టడీ వచ్చేసింది. ఒక బాబుకి ఎపిలెప్సీ ఉంది, మూగదైన చెవిటి దయ్యం పట్టింది. హిస్ డెఫ్, డమ్ అండ్ హీ హ్యాస్ కన్వల్జన్స్, ఎపిలెప్సీ, ఫిట్స్ అంటాం కదా. ఈ 3 ఉన్నాయి. పాపం ఎంత దుస్థితి వాళ్ళ తల్లిదండ్రులది. అలాంటి ఒక బాబుని శిష్యుల దగ్గర తెచ్చేసినప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేసినారు. దిస్ ఈజ్ అ డిఫికల్ట్ కేస్, హార్డ్ కేస్. ఇట్లాంటివి తగ్గుతాయా? మరి ఏదో చిన్న తెస్తే ఓకే, కానీ మొండిగా మరీ భయంకరంగా ఉందండి పరిస్థితి. వాడు ఎక్కడ పడితే అక్కడ పడి దొరుకుతున్నాడు, ఏం చేయాలో ఏమో. ఇది కష్టం. శిష్యులు ఒప్పుకోలేదు, లైక్ వీ కాంట్ డూ ఇట్ బట్ జీసస్ కెన్ డూ ఇట్ అని అడగచ్చు కదా, చెప్పచ్చు కదా. దట్ మీన్స్ అది వాళ్ళు ఉన్నారు. అప్పుడు కొన్ని శాస్త్రులు పరిశీలి వాళ్ళంతా అక్కడ ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న సమూహం బట్టి మరి అక్కడ వేసే అక్కడ వచ్చినప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు, అయ్యా నా కుమారునికి చెవుడు, మూగ, చాంద్ర రోగం ఉంది, నీ శిష్యుల దగ్గర తెస్తే వాళ్ళు ఏం చేయలేరు, నువ్వేమన్నా చేస్తే చేయి నాయన,
ఓన్లీ హోప్ లార్డ్, నువ్వు తప్ప నాకేం దిక్కులేదు, ప్లీజ్ హెల్ప్ మీ అంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని ఏసే చెప్పేసి శిష్యుల వైపు చూసి, అరే ఫ్రెండ్స్ ఓకే మీరు చేయలేకపోతే పర్లేదు నేను చేస్తా చూడండి, ఇప్పుడు నేను ఎట్లా చేస్తానో చూడండి అన్నారా? అరే విశ్వాసం లేని చెడ్డతరం వారలారా, మూర్ఖతరం వారలారా, విశ్వాసం లేని వారలారా, ఎంతకాలం మేము సహించాలి? కొన్ని ఉంటాయి, ఇవి ఉపవాసం వలన ప్రార్థన వలననే పోతాయి. మీరు మంచిగా తినేసి మంచిగా పడుకొని ఎక్కువసేపు నిద్రపోయేసి అంత జస్ట్ నా వెనక తిరుగుతూ కొంచెం వాక్యం నేర్చుకుని కొంచెం ప్రార్థన నేర్చుకుని అంతా చేసేస్తామంటే కాదురా బిడ్డ. ఇంకా ఒకటి ఉంది, కొన్ని రకాల సమస్యలను డీల్ చేయాలి అంటే ప్రార్థన వల్లనే కానీ ఈ విధమైన వదిలిపోట సాధ్యం అని చెప్పేసి ఆ ఫుట్ నోట్స్లో మనం చూస్తే అండ్ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే, దిస్ కైండ్ డస్ నాట్ గో బట్ బై ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. Amen. There is a weapon that is given to us to overcome obstinate troubles in our life, that is fasting. అయితే ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు ప్లీజ్ అయిపోయి గ్రాంటింగ్ యూ దిస్ అని ఇచ్చేస్తారా? దానికోసం కాదు, మన ఆత్మలో బలపడడానికి. శరీరానికి ఆత్మకి ఎప్పటికీ ఒక పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆత్మ కొన్ని సంగతులు చెప్తుంటుంది, శరీరం కొన్ని సంగతులు చెప్తూ ఉంటుంది, ఎప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతూనే ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు స్ట్రెంథెన్ యువర్ స్పిరిట్ above your flesh, you want to be led by the Spirit, fast and pray. There you will see a breakthrough. God will show you that right place. ఎక్కడ కుడి వైపున వేస్తే నీకు ఫిషెస్ వస్తాయి, అంత కరెక్ట్ డైరెక్షన్స్ దేవుడి నుండి పొందుకోవాలి. అలాగే మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి, మనము ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి. అంటే ఫర్ దాట్ రీజన్ ఫాస్ట్ అండ్ ప్రే. అలాంటి సమస్యలను మరి ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు ప్రభు మరి ఏం చేయాలి? బైబిల్లో దర్స్ అ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫాస్ట్ కదండి. 1 day ఫాస్ట్, 3 days ఫాస్ట్, ఎస్తేర్ ఫాస్ట్, 7 days, 21 days డానియల్ ఫాస్ట్, 40 days సూపర్ న్యాచురల్ ఫాస్ట్ లైక్ మోసెస్ అండ్ జీసస్ దే డిడ్ ఫాస్ట్. ఇవన్నీ ఉన్నాయి. దెర్ ఆర్ ఫర్ డిఫరెంట్ ఛాలెంజెస్ దెర్ ఆర్ డిఫరెంట్ వెపన్స్. మనము ఓవర్కమ్ చేయలేని సమస్య లేనే లేదు. లోకంను జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసం ద్వారా మనం జయించలేనిది ఏదీ లేదు. But there are weapons that we have to engage in this warfare, that we have to use them in the right way, the right time, consistently being led by the Spirit of God. Hallelujah. Then there is nothing that we cannot overcome. అలాగనే మరి దేవుని వాగ్దానములు మనకి ఇవ్వబడిన ఆయుధములండి. మన యుద్ధోపకరణాల్లో మనకి ఇవ్వబడిన ప్లెంటీ ఆఫ్ ప్రామిసెస్. మనం దేవుని వాక్యంలో 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే దేవుని వాగ్దానముల గురించి రాస్తూ పేతురు గారు 2వ పత్రికలో మరి 1వ అధ్యాయం 4వ వచనం, ఆమేన్. అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను మనకు దేవుడు అనుగ్రహించారు. నెక్స్ట్, అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించారు. ఆమేన్. లోకంలో ఉన్న భ్రష్టత్వం నుండి తప్పించుకోవాలి అంటే మనకి ఇవ్వబడినటువంటి ఆయుధములు ఏంటంటే దేవుని వాగ్దానములు. వాగ్దానముల ద్వారా ఎలాంటి వాగ్దానములు అంటే అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు. అంటే దేర్ ఆర్ ప్లెంటీ మెనీ ప్రామిసెస్ అండ్ దే ఆర్ ప్రెషియస్. ప్లెంటీ అండ్ ప్రెషియస్ ప్రామిసెస్, అత్యధికములు అమూల్యమైన ఈ వాగ్దానం ద్వారా మనం లోకంలోని భ్రష్టత్వం తప్పించుకోవచ్చట. లోకంలో చూస్తే వరల్డ్ ఈస్ ఫిల్డ్ విత్ వికెడ్నెస్, వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ డార్క్ ప్లేసెస్, వికెడ్నెస్. అలాంటి లోకంలో ఉండి మనము తప్పించుకోబడాలి అంటే మనకి ఇవ్వబడిన ఆయుధం ఏంటంటే వాగ్దానం. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే దేవుని వాగ్దానంలో ఎన్నైనను అవన్నీ యేసుక్రీస్తునందు అవును ఆమేన్ అని పలకబడి ఉన్నది. ఫుట్ నోట్స్లో చూస్తే ఆమేన్ అని ఉంటుంది. అంటే దేవుని వాగ్దానంలో ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఆయన పక్షపాతం ఉన్న దేవుడు అండి కాదు. ఎలాంటి పక్షపాతం లేకుండా మరి అన్ని కూడా ఆయన అవును అని పలికేశారు. మీరు ఆమేన్ అని చెప్పగలరా? ఆమేన్ అని మీరు పలుకున్నప్పుడు మీకు ఆ వాగ్దానం స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. అతి వాగ్దానం ద్వారా లోకంలోని భ్రష్టత్వం నుండి మనము తప్పించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం బోధిస్తుంది. మరి దేవుని వాగ్దానములు మనకి ఇవ్వబడిన
మరి ఘనమైనటువంటి, మరి అమూల్యమైనటువంటి, మరి అనేకమైనటువంటి, అత్యధికములైనటువంటి మరి యుద్ధోపకరణములు అని మనం గ్రహిస్తున్నాము. అలాగనే మరి ఇంకొక యుద్ధోపకరణములు, ఇంకా కొన్ని యుద్ధోపకరణములు, జస్ట్ లాస్ట్ 3 కాబట్టి పేషెంట్గా విందాము. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్ విల్ బ్లెస్ యూ. 2 Corinthians chapter 12 and chapter 14లో మనం చూస్తే మనం అక్కడికి వెళ్ళట్లేదు కానీ చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఏమంటారంటే పౌలు గారు రాస్తూ, శరీరం ఒకటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చేయి కాను కనుక శరీరంలోని దానిని కానని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1. Sorry, 1 Corinthians chapter 12. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12-14 అధ్యాయాలు మొత్తం కూడా వీని గురించి రాయబడి ఉంది. మొదటి వచనం చదువుతున్నాం, గమనించండి. అవునండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎప్పుడైనా అటు నడిపించబడిందని మీకు తెలియదు. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుని చెప్పుడనియో, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునూ యేసు ప్రభుని చెప్పలేడనియో నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుడు అని చెప్పాలి అంటే అది పరిశుద్ధాత్మ వలన తప్ప అసంభవం. నోబడీ కెన్ సే బై దేర్ ఓన్ విల్ ఆర్ ఓన్ నాలెడ్జ్ కానీ, లేకపోతే దే కెనాట్ సే. ఓన్లీ ద హోలీ స్పిరిట్ విల్ కన్విక్ట్ దెమ్. అండ్ పరిశుద్ధాత్మ వలననే తప్ప ఎవడు కూడా యేసు ప్రభు అని చెప్పడు. సో యేసు ప్రభు అని చెప్తున్నట్లయితే ప్రతి విశ్వాసిలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నారు. ఆమేన్. అయితే పౌలు గారు 1వ వచనంలో రాస్తూ, సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. Brethren, I don't want you to be ignorant of the gifts of the Holy Spirit అని చెప్తారు. Gifts of the Holy Spirit are given to every believer as the Holy Spirit is given to every believer. ప్రతి విశ్వాసులను పరిశుద్ధాత్మ ఉన్న విధంగానే ఆ పరిశుద్ధాత్మ యొక్క వరములు కూడా ప్రతి విశ్వాసికి ఇవ్వబడ్డాయి. ఆత్మ తన ఇష్టానుసారంగా లేదా ఆ విశ్వాసి యొక్క ఆశను బట్టి ఆయన ఒక్కొక్కరికి విభజించి, ఇదిగో సిస్టర్కి భాషల వరం, సిస్టర్ స్వస్థత వరం, ఈ సిస్టర్కి ప్రవచన వరం, ఇదిగో ఈ సిస్టర్కి సాంగ్స్ రైటింగ్, ఈ సిస్టర్కి మరి ఈమె చక్కగా బోధిస్తుంది కదా, ఈమెకి ఈ వర్డ్ గిఫ్ట్ ఆఫ్ వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఇస్తాం, ఈమె అనేకులు బలపరుస్తుంది. ఇలాగా ఒక్కొక్కరికి ఇవ్వబడినటువంటి వరములు, మరి 9 వరాలు రాయబడి ఉన్నాయి కదండి. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, స్వస్థత వరము, భాషల వరము, భాషలు తర్జుమా చేసే వరము, అద్భుతములు చేయు వరము, మరి రకరకాల మరి 9 అక్కడ రాయబడి ఉంటాయి. అవి మాత్రమే అనుకుంటే మనం పొరపాటు. దేవుని వరములు, ఆత్మ వరములు అంటే అవి కొన్ని శాంపుల్స్ ఇలా ఉంటాయి. ఆత్మ వరాలు అంటే డైవర్స్ గిఫ్ట్స్. దీస్ ఆర్ నాట్ లైక్ ఎవ్రీబడి ఈజ్ లైక్ మర్సీ సిస్టర్ లా చక్కగా అందరు పాడేస్తే అయిపోతుందని కాదు కదా. గిఫ్ట్స్ ఆర్ డైవర్స్. ఒక్కొక్కరికి మనకి మన విశ్వాస పరిమాణం చొప్పున మనకున్న తపన, ఆశ, జిజ్ఞాస బట్టి మనకు మరి డైవర్స్ గిఫ్ట్స్ ఇవ్వబడి ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము. మీకు ఆశలు ఉంటే అన్ని వరాలు వస్తాయి. మనము ఆ ఆశ, ఆ ఆసక్తి కలిగినప్పుడు అన్నీ ఇస్తారు. ఇవన్నీ కూడా మనకి వరములు, గిఫ్ట్స్, అండ్ దే ఆర్ వెపన్స్. ఆల్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్స్ ఆర్ వెపన్స్ గివెన్ టు అ బిలీవర్. నేను అనుకో చక్కగా పాడతానండి, నా పాట ఇది ఒక గిఫ్ట్, నాకు చాలా బాగా పాడతానని నేను కాదు, కొందరు ఎవరైనా అనుకోవచ్చు. అనుకుంటే వాళ్ళు ఏమని తెలుసుకోవాలి అంటే ఆ వరము వారికి ఇవ్వబడింది. ఎందుకంటే ఇట్స్ అ వెపన్. అండ్ యాజ్ దట్ పర్సన్, ద గిఫ్టెడ్ పర్సన్ సింగ్స్, a spiritual warfare happens in the spirit realm. Hallelujah. It is a gift given. Gift ఎప్పుడైనా మనకి మనం కొనుక్కుంటామండి. నాకు నా బర్త్డే వస్తుంది, నా గిఫ్ట్ కొనుక్కోవాలి. It is for the welfare of others. A gift is given to us so that we will benefit the church of Christ.
It is a weapon given to us so that we will fight battles of others. So when you sing, when you preach, when you prophesy, when you exercise your spiritual gifts, remember that you are benefiting the church of Christ. It is not for your self glorification, it is not for our famous becoming famous or to gain అన్నగా చెప్పిన విధంగా మనకు మనం స్వకీయ దురాశల కోసమో మనము ఏవో మన అవసరాలు తీరడానికి కోసమో ఎప్పుడు కూడా మన గిఫ్ట్స్ మనం వాడకూడదు. ఇట్ ఈస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ద బాడీ ఆఫ్ క్రైస్ట్, ఫర్ ద గ్లోరీ ఆఫ్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. దిస్ ఇస్ ద రీజన్ గాడ్ హ్యాస్ గివెన్ us the gifts. అండ్ అబద్ధ ప్రవక్తను చూసి మనము అమ్మో అంటే ప్రవచనాలు అబద్ధాలు అనుకోకూడదు కదా. అబద్ధ ప్రవచనాలు ఇవాళ మనం చదువుకున్న వాక్య భాగంలో హెజ్కేల్ గ్రంథంలో ఆ స్త్రీలు ఇలానే లాంగ్ వేసుకొని మరి వాళ్ళు అబద్ధాలు ప్రవచనాలు చేస్తున్నారు తలలు కట్టేసుకొని. అంటే దెబోరా ప్రవక్తిని కాదండి, మరి మిరియాం ప్రవక్తిని కాదండి, వాళ్ళ అబద్ధ ప్రవక్తి లాంటి కాదు కదా. అలాగనే మరి హెజ్కేల్ ప్రవక్త కదా, హెజ్కేల్ అంత క్లియర్గా విన్నారు దేవుని నుండి, అంత క్లియర్గా నిస్సందేహంగా నిర్మోహమాటంగా నిర్భయంగా ఆయన మాట్లాడారు దేవుని మాట ఇది అని. సో discernment is a very good gift and a weapon that's given to us. We should exercise the spiritual gifts on a regular basis, in a right manner, at right time, appropriate ways and appropriate times. Hallelujah. Next gift I'm going to remind all of us is fruit of the spirit. ఆత్మ ఫలములు దేవుడు మనకి ఇచ్చిన ఆయుధాలండి. దేంటక్క ఆత్మ ఫలాలు? ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇందులో వీటి ద్వారా ఎలా ఫైట్ చేస్తాము అంటే తెలుసుకుందాము. మనము ఒక వ్యక్తి వచ్చి పెద్ద గొడవ చేసేస్తూ ఉంటాడు ఇంటి ముందు, బ్లా 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 బ్లా, ఇలా చేసి అలా చేసి అలా చేసి. ఇఫ్ యూ కెన్ జస్ట్ స్టాండ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం విత్ పేషెన్స్, కొంతసేపు బ్లా 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 అన్న తర్వాత అని అది కాదండి నిజమే, కానీ మీరు అట్లా ఇది ఇలా చేస్తే బాగుండేదేమో అని ఆడే తగ్గేసి వెళ్ళిపోతాడు. పేషెన్స్ ఈజ్ అ పవర్ఫుల్ వెపన్. సహనమే గొప్ప ఆయుధము, ప్రేమ ఆయుధము కదా. ఎలాగ భారతదేశం స్వాతంత్రం వచ్చింది, గాంధీ గారు ఏమన్నా మిసైల్స్, రైఫిల్స్, జస్ట్ నాన్ వైలెన్స్ కదా. he just taught everyone to be patient, non violence, love. He knew Bible kabatti, he learned, he read word of God, and he said love wins, ultimate is love అని చెప్తే ఎవ్రీబడి రిమైన్ నో వైలెన్స్ అని. మిగిలిన వాళ్ళంతా హీరోస్ అంతా పక్కకి వెళ్ళిపోయారు, అని నిలబడ్డారు. ఏం జరిగింది? స్వాతంత్రం వచ్చేసింది. ప్రేమ, సంతోషము, సమాధానము, విశ్వాసము, ఆశా నిగ్రహము, పేషెన్స్, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా ఆయుధాలు మనకి ఇవ్వబడినాయి. అట్ ద రైట్ టైం, అప్రోప్రియేట్ టైం, ఎక్కడ ఏది అవసరమో అక్కడ అదే మనము వాడాలి. ఎవరో వచ్చేసి మనం గొడవ చేస్తున్నారని చెప్పేసి నా నోరు ఇవ్వబడింది, దేవుడు నాకు ఈ నోరు ఇచ్చేస్తారని మనం కూడా గట్టిగా అరిచేస్తున్నాం అనుకోండి, అక్కడ దేవుని నామమునకు మహిమ జరుగుతుందా? అక్కడ అల్లరి సద్దు మనుగుతుందా? లేదు కదా. సో ఎక్కడ ఏ ఆయుధం వాడాలి, ఎక్కడ మనము ఎలాంటి ఆయుధం వాడితే అక్కడ విడుదల జరుగుతుంది, పరిష్కారం జరుగుతుంది, ఆ జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు అంటే వరములు మాత్రమే కాదు, ఫలములు. మరి ఇవాళ నేను ఒకవేళ సంఘంలో ఆత్మ వరములు, ఆత్మ ఫలములు ఏది ఇంపార్టెంట్ అని అడిగితే చాలా కష్టం ఆన్సర్ చేయడం కదండి. అవునా? కష్టం కదా. వరాల నుండి కరెక్ట్, వరములు రూట్, దాని నుండి ఫలాలు వస్తాయి. వరములు ఇంపార్టెంటే, ఫలములు కూడా ఇంపార్టెంట్. ఇది ఎలా ఉంటుందంటే ప్రశ్న, ఒక పావురం ఎగరాలి అంటే కుడి రెక్క ఇంపార్టెంటా, ఎడమ రెక్క ఇంపార్టెంటా అన్నట్టుగా ఉంటుంది ఆ ప్రశ్న. ఆత్మ వరాలు ఇంపార్టెంటా, ఫలాలు ఉంటాయి? పరిశుద్ధాత్మ దేవుని మరి మనము ఒక పావురంతో కంపేర్ చేయబడింది కదా. ఆయన పావురం లాగా దిగొచ్చేసి ప్రభు మీద వాలారు. పావురంతో కంపేర్ చేస్తాం, జ్ఞాపకం చేసుకుందాం. పావురంకి 2 రెక్కలు ఉంటేనే చక్కగా బ్యాలెన్స్డ్గా ఎగిరి ఫ్రీగా మూవ్ అవుతుంది. సంఘముకు కూడా ఆత్మ వరములు, ఆత్మ ఫలములు 2 రెక్కలు లాంటివి. వీ కెనాట్ సెపరేట్ దెమ్, వీ కెనాట్ గివ్ ఒకే రెక్కకి ఎక్కువ ఇంపార్టెన్స్, ఒక రెక్కకి తక్కువ ఇస్తే అది రౌండ్ 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 తిరిగేస్తుంది ఆ సంఘం. అలా కాదు, బ్యాలెన్స్, 2 ఇంపార్టెంటే. ఆమేన్. హల్లెలూయా. మరి ఆఖరి ఆయుధము, ఇది ఆఖరి అని నేను చెప్తున్నాను కానీ నేను పెట్టుకున్న లిస్ట్లో ఇవే. దేవుని మహాకృపను బట్టి ఆయన అనేకమైన
యుద్ధోపకరణాలు ప్రభు మనకి ఇచ్చేశారు. ఆయన ఇచ్చిన యుద్ధోపకరణముల వల్ల వీటి సహాయంతో మనం జయించలేని యుద్ధమే లేదు. ఆమేన్. ఆయన జయశీలుడు, ఆయన విజయంలో మనం నిలబెట్టేశారు. వీఆర్ స్టాండింగ్ ఇన్ ద విక్టరీ ఆఫ్ క్రైస్ట్, వీఆర్ వాకింగ్ ఇన్ ద విక్టరీ ఆఫ్ క్రైస్ట్, అండ్ వీఆర్ ఫైటింగ్ అ బ్యాటిల్స్ ఫ్రమ్ ద విక్టరీ సైడ్. ఆల్రెడీ యు ఆర్ అ విన్నర్, యు ఆర్ మోర్ దాన్ ఎ కాంకరర్. దేవుని వాక్యం చెప్తుంది కదా, మనము మరి ఇవన్నిటిలో అత్యధిక విజయం పొందేస్తున్నాము అని చెప్పేసి మరి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళట్లేదు కానీ మనం యు ఆర్ మోర్ దెన్ ఎ కాంకరర్ టు క్రైస్ట్ హూ లవ్స్ యూ. బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్ లవ్ ఫర్ యూ, యు ఆర్ ఆల్రెడీ ఎ ఛాంపియన్, యు ఆర్ ఆల్రెడీ ఎ విక్టర్. You are more than a conqueror. You are not just a conqueror, you are a Nike. You are more than a conqueror. And we are fighting our battles from the winning side. అందుకొరకు ఆయన యుద్ధోపకరణాలన్నీ మనకి ఇచ్చేశారు. సో బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్ అండ్ విక్టరీ బిలాంగ్స్ టు క్రైస్ట్. అయితే ఆర్థిక సమస్యలు కొన్ని వచ్చినప్పుడు ఇక్కడ నేను ఉపవాసం నుండి ప్రార్థన చేసినా కానీ నాకు రావాల్సిన డబ్బులు వస్తలేవు సిస్టర్, నేను కమాండ్ చేస్తున్నాను ఉదయం మధ్యాహ్నం రాత్రి జీసస్ నేమ్ మనీ కమ్ అంటున్నాను, నా అప్పుల తీర్థలో రోజు రోజుకి వడ్డీ పెరిగిపోతుంది. 10వ తారీఖు అయ్యేసరికి 90% డబ్బులు అయిపోతున్నాయి, 25వ తారీఖు వచ్చేసరికి మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలతో చాలామంది క్రైస్తవులు బాధపడతారు. దేవుడు సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి లోకంలోకి వచ్చేసారు. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చేసారు. మనం ధనవంతులుగా ఉండడానికి ఆయన దారిద్ర్యం అనుభవించేశారు. అన్నీ తెలుసు, కానీ ఏంటి సిస్టర్ ఈ సమస్య మారట్లేదు అంటే ఒక వెపన్ని, ఒక యుద్ధోపకరణాన్ని మరి మీకు జ్ఞాపకం చేయాలని దీంతో ముగించాలని ఆశపడుతున్నాను. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. Book of Malachi, chapter 3 and verse 10. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు విధిలోనికి తీసుకెళ్ళండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించేలా నేను ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మరి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కలుగజేస్తాను అని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తే ఆయన చేయకుండా ఊరుకుంటాడండి? కానీ అందులో దెర్ ఈజ్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు డూ. ప్రాస్పెరిటీ ఈజ్ అ కవెనెంట్ ప్రాక్టీస్. ఈరోజు క్రైస్తవులు అన్నవారు రాజుల రాజు ప్రభుల ప్రభు కుమారులు, ఆయన బిడ్డలు ఎలా ఉండాలంటే అంత సమృద్ధిలో ఉండాలి. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. నా అకౌంట్లో ఇంకా ఎన్ని ఉన్నాయి, అగో ఆర్ఫనేజ్కి ఇంత ఇచ్చేస్తాను, ఇగో విడోస్ ఇంతమంది ఉన్నారు వీళ్ళకి ఇచ్చేసేయాలి, మరి ఈ పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు చదివించడానికి నేను ఇగో ఇంత ఇచ్చేస్తాను, ఇంత డబ్బులు నేను ఏం చేసుకుంటాను, ఇచ్చేద్దాం, అగో నా రక్త సంబంధం వాళ్ళు చాలా పేదరికంలో అలా ఉండకూడదు వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇంత పట్టజాలనంత అంటే ఇట్ ఈస్ మోర్ దాన్ యూ కెన్ కంటైన్. ఇంత అమౌంట్, ఇంత ఆస్తి ఉంటే ఇంకేం చేసుకుంటారు ఇచ్చే స్థితిలో మనం ఉండడము దేవుని చిత్తము. అలా ఉండకుండా మనల్ని ఆటంకపరుస్తుంది ఏంటి అంటే దొంగతనం. మనము దశమ భాగం ఇవ్వకుండా ఉంటే దేవుడు అంటాడు మీరు నా దగ్గర దొంగలించారు అంటారు. మరి దయచేసి వెళ్ళి మీరు చదువుకుని 10 to 12 వర్సెస్లో ఈ విషయం అంతా కూడా క్లియర్గా రాయబడి ఉంది. 7 నుండి అక్కడ నుండి డౌన్ తీసుకొని వచ్చినప్పుడు మరి ఎప్పుడైతే మనం దశమ భాగం ఇస్తామో దేవునికి, మరి టైట్స్ అంటాం కదండి, దేవుని యొక్క దొంగిలినా అయితే మీరు నా యొక్క దొంగిలింది దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలించమని 10వ భాగము ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలింది. మనం ప్రతిష్ఠించుకున్నటువంటి ధనమే కానివ్వండి, మనం దేవునిలో మనం తిరిగి జన్మించిన తర్వాత ఎన్ని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకు ఉంది అంటే మనము 10వ వంతు తీయబద్దులమై ఉన్నాము. You pay tithes. You never give tithes. You never donate tithes. You pay your tithes. It is a covenant practice. మీరు 10వ భాగము, దశమ భాగము చెల్లిస్తారు. It is something that you owe, that we are supposed to do it. అంతకన్నా ఎక్స్ట్రా ఆఫరింగ్, ఫ్రీ విల్ ఆఫరింగ్, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ లేదా సీడ్ ఆఫరింగ్ ఇంకా ఏమైనా ఇస్తున్నాము అంటే దట్ ఈస్ సంథింగ్ బియాండ్ ఇట్. కానీ దశమ భాగంలో ఉండే తీసిస్తాము అంటే
Yes, God will bless you. He's a good God. He's a kind God. If you want to see His level of prosperity, if you want to see His level of blessings, and you want to see the hand of God move in your life, you want to see open heaven under your home, ఆకాశవాక్యాల వైపు పట్టుజాలంత విస్తారమైన దీవెనలు పొందుకోవాలి అన్న తపన కలిగి ఉన్నట్లయితే మనము మన దశమ భాగము చెల్లించబద్దులమై ఉన్నాము. లేని ఎడల మనల్ని దొంగిలిన వారిగా వాక్యం చెప్తా ఉంది. కాబట్టి అలాగ దొంగిలిన వారిగా ఉండకుండా మరి దేవునికి చెల్లవలసింది ఆయనకి ఇచ్చినప్పుడు the 90% rest is blessed. When we take the 10% and give to God, the remaining 90% it is blessed. అదెంత 90% మనకి ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందంటే ఆ నెలంతా సరిపోతుంది, ఇంకా మిగులుతుంది. అందులోనే కొత్త కొత్త థింగ్స్ కొనుక్కుంటాము, అందులోనే ఎంత సరిపోతుంది. అరే దశమ భాగం తీయనంత కాలం అసలు 10వ తారీఖు దాకా అయిపోతుండే, 20వ తారీఖు దాకా అయిపోతుండే, ఏంటి ఇట్లా అయిపోయిందండి. యూ విల్ సీ దట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ కమ్ ఇన్ త్రూ యువర్ లైఫ్స్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ట్రూ అండ్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఎవర్. అది ఒకరి జీవితం నెరవేరుతుంది, ఒక జీవితం నెరవేరుతుంది కాదు. ఇట్ ఈస్ ట్రూ అండ్ ఇట్ విల్ ప్రూవ్ ట్రూ ఇన్ యువర్ లైఫ్. ఒకవేళ మరి క్రైస్తవులు అయినటువంటి మనము దేవుని బిడ్డలము ఈ నిబంధన మీరుతున్నామేమో జ్ఞాపకం చేసుకుని లెట్ us స్టార్ట్ డూయింగ్ దిస్ covenant ప్రాక్టీస్ అండ్ ఆల్సో సీ ఫినాన్షియల్ బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మరి దేవుడు మనకి ఆత్మీయ ఆయుధశాలలో ఇన్ దిస్ స్పిరిచువల్ ఆర్సెనల్ హీ హాస్ గివెన్ us so many weapons. He has given us grace to understand, to use, to apply, to utilize all these weapons of warfare. ఒక్కొక్కసారి సడన్లీ మీకు ఒక ఫినాన్షియల్ ప్రాబ్లం వచ్చేసింది, నాకు ఒక 10 లక్షలు అర్జెంట్గా పే చేయాలి అంటే మీరు అనుకోవచ్చు నా దగ్గర 100 రూపీస్ కూడా లేవు సిస్టర్, 10 రూపీసే ఉన్నాయా? యు సో ఇట్ ఇన్ గాడ్స్ కింగ్డమ్ అండ్ సీ హౌ గాడ్ విల్ మూవ్ ఆన్ యువర్ బిహాఫ్. ఆ 2 mites విడో ఇచ్చింది కదండి, దట్ వాజ్ 2 నాణములు ఇచ్చిన ఆ పేద విధవరాలి కానుకనే దేవుడు 2 కాసులనే ఆయన చూస్తున్నారు. అక్కడ చూసేది ఏంటి? మన డబ్బులు కాదు, మన దశమభాగం అంటే మన డబ్బులు కాదు, వేసే చూసేది మన విశ్వాసం, నిబంధనని మనం ఎంతగా గౌరవిస్తున్నాము. నా తండ్రి, నా దేవా, నీవు నాకు ఇచ్చావు, ఇది నీవు నా సోర్స్వి, నేను నీకు నీవు ఇచ్చిన దాని నుండి నేను నీకు ఇస్తున్నాను, తిరిగి ఇస్తున్నాను అని చెప్పి విశ్వాసం, అది ఆ విశ్వాసం మనకి విజయాన్ని చేకూరుస్తుంది, ఆశీర్వదిస్తుంది. కాబట్టి మరి నేను కొన్ని సాదృశ్యాలుగా తీసుకుని పిల్లలు యుద్ధోపకరణాలు, దశమ భాగము లేదా కానుకలు, యుద్ధోపకరణాలు, ఇలాగనే మరి ఉపవాసము, ఆత్మవరములు, ఆత్మఫలములు ఇలాగ చెప్పడానికి మరి ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి స్తుతిస్తున్నాను. ఒకవేళ అందులో ఏమైనా మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా వీ కెన్ డిస్కస్. ఆల్ ఐ వాంట్ టు రిమైండ్ ఆల్ ఆఫ్ అస్, మనం ఏంటి అంటే గాడ్ హ్యాస్ నాట్ లెఫ్ట్ అస్ డిఫెన్స్లెస్. విశ్వాసి అయిన ఏ బిడ్డ కూడా నాకు ఇంత సమస్య వచ్చేసింది, దీనిలో పరిష్కారం లేదా, దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని చెప్పి కృంగిపోవాల్సిన అవసరం లేదు. గాడ్ హ్యాస్ గివెన్ అస్ ద నెససరీ వెపన్స్ ఫర్ అవర్ వార్ఫేర్. మనకు యుద్ధోపకరణములు అన్నీ ఇవ్వబడి ఉన్నాయి, ఆత్మీయ ఆయుధశాలలో అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఆయన సన్నిధిలో మనం సమయం ఉంచి మనము ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు అవన్నీ మనకు ప్రభు బోధిస్తారు. నేర్చుకున్నటువంటి ఈ యుద్ధోపకరణాలు 20 నేర్చుకున్నాము, వీటిని కూడా క్రమముగా వాడడానికి ప్రభు మనకు కృప చూపించాలని ప్రార్థన చేసుకున్నాము. యేసయ్య ఇదొక్కటి చెప్పి ముగిస్తాను. ఆయన దగ్గరికి కొంతమంది వచ్చేసి ప్రభు మేము నీ నామంలో ప్రవచించలేదా, మీ నామంలో దయ్యాలు వెలగొట్టలేదా, మీరు మరి మమ్మల్ని ఏంటంటే మరి పరలోకం రానిట్లేదు అంటే మీరెవరో నాకు తెలియదు అన్నారు. అక్రమం చేయవాళ్ళ నా నుండి తొలగిపోండి అంటారు. అక్కడ అనుకుంటారు అందరూ, అమ్మో ప్రవచనాలు చెప్తే మరి దయ్యాలను వెళ్ళగొడితే వాళ్ళు కూడా పరలోకం వెళ్ళలేమో అనుకుంటారు. అన్నే చెప్పారు కదా, వర్డ్ అక్రమము అనేది అక్కడ కీవర్డ్. అక్రమం అంటే క్రమము కానిది, రెగ్యులర్ బేసిస్లో వాడతలేరు వీళ్ళు. వాడవలసిన ఆయుధాలను రెగ్యులర్ వాడకుండా ఎప్పుడో ఒకసారి వాడిన తర్వాత అంతా లోక సంబంధమైన జీవితాలు జీవిస్తూ ఉంటే డజంట్ వర్క్ దట్ వే. బట్ వీ హ్యావ్ టు యూజ్ దెమ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. మనకి ఇవ్వబడిన ఈ ఆత్మీయ యుద్ధోపకరణాలని మనము క్రమముగా వాడుతూ దేవుడు మనకు అనుగ్రహించిన జీవితంలో జయ జీవితం జీవించాలని ఆయన చిత్తమై ఉన్నది. కాబట్టి మరి అలాంటి కృప మనందరికి దయచేయాలని ప్రార్థన చేసుకున్నాము. తలలు వంచండి. వినిన వాక్యం మన జీవితంలో మరి అది వేరు కట్టి ఫలించాలని అనేక వాక్యం ధ్యానించున్నాం. కాబట్టి ఆ వాక్యంలన్నీ కూడా మనకి ఇంకా అందులోని లోతైన సత్యాలు, ఆత్మీయమైన మర్మాలు ప్రభు మనకు బయలుపరచాలని, అది మనం నెమరు వేస్తూ ఈ వాక్యంను మనము
సరిగా మరి వినువారు మాత్రమే ఉండి మనల్ని మనం మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారంగా నడుచుకొని వారమై ఉండి సమస్యల పైన, అపవాది పైన, మరి దుష్టత్వం పైన, లోకంలోని భ్రష్టత్వం పైన జయమును సాధించి మనమందరం కూడా ప్రభువు నామ మహిమ కొరకే జయ జీవితంలో జీవించలాగా ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తి గల యావే ప్రేమ గల నా పరలోకపు తండ్రి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు నాయన. వినినటువంటి వాక్యంను బట్టి నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు ప్రభువా. వినిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నన్ను సిల్వర్ షాట్ను మరుగుపరుచుకున్నానా, మీరు బిడ్డలతో మాట్లాడిన విధానం కొరకు నీకు వందనాలయ్యా. అసలు బిడ్డలందరికీ ప్రభా ఈ విషయంలో ఒక క్లారిటీని దయచేయండి. మా అందరికీ కూడా ప్రభా ఇందులోని ఇంకనూ లోతైన మిస్టరీస్ని ప్రభా, రెవల్యూషన్స్ని దయచేయండి తండ్రి. నాయన మమ్మల్ని యుద్ధములలో మీరు ఉంచినారంటే ప్రభా, మమ్మల్ని ఘనపరచడానికే, గొప్ప ప్రమోషన్స్ మాకు ఇవ్వడానికే మా జీవితాల్లో ఈ సమస్యను మీరు అలౌ చేస్తారు తండ్రి. కానీ ప్రభా ఎవ్వరు కూడా ఆ సమస్యలో కృంగిపోవడం నీ చిత్తం కాదు నాయన. ఆ సమస్యలో విజయం సాధించడం నీ చిత్తమై ఉంటుండగయ్యా. బిడ్డలకి ఎవరెవరికి ఏ స్ట్రగుల్స్ ఉన్నాయో నాయన, ఏ సమస్యలు గుండా వారు వెళ్తున్నారో, వారు ఎలాంటి యుద్ధోపకరణముల ద్వారా విజయం సాధిస్తారో బిడ్డలతో మీరే మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. మేము నాయన క్రమముగా ఈ ఆత్మీయ యుద్ధోపకరణములను వాడి ప్రభా మా జీవితంలో విజయంను సాధించి మీ నామను మహిమపరచుటకు నీ కృపను, నీ కటాక్షమును మా ఎడలందరి ఎడల విస్తరింప చేయమని సమస్త మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడును సర్వశక్తి గల యేసు నామములో అడిగి పొందుకుని ఉంటున్నాం తండ్రి. ఆమేన్.